నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. పూణేలో సంచలనం సృష్టించిన బిజినెస్ మెన్ కేతన్ విశాల్ అగర్వాల్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇది ప్రమాదం కాదని పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని పోలీసులు తేల్చారు. అగర్వాల్ ను అతని కాబోయే భార్యే లోయలోకి తోసేసి చంపేసిందని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఈ ఘటనలో కేతన్ ఫియాన్స్ సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ బాబులాల్ చౌదరిని పూణే రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 18న లోహగఢ్ కోట దగ్గర దాదాపు 400 అడుగుల లోతు లోయలో పడి కేతన్ విశాల్ అగర్వాల్ ప్రాణాలు కోల్పోయాడు. స్థిరాస్తి వ్యాపారంలో డైరెక్టర్ గా ఉన్న కేతన్ కు సియా గోయల్ తో పెళ్లి నిశ్చయమైంది. ఇప్పుడు ఈ అనుమానాస్పద మృతి కేసు హత్యగా మారటం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నెల 18న కేతన్ అగర్వాల్ తన కాబోయే భార్య సియా గోయల్ మరికొందరు ఫ్రెండ్స్ తో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లారు. సియా గోయల్ బర్త్డే వేడుకల్ని ముందుగానే జరుపుకోవడానికి ఈ ట్రిప్ ప్లాన్ చేశారు. అక్కడ ఫోటోలు తీసుకుంటూ ఉండగా బలమైన గాలుల వల్ల కేతన్ పట్టు తప్పి లోయలో పడిపోయాడని సియా గోయల్ పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు మొదట ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే సియా గోయల్ ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎక్కడా పొంతన లేకపోవడం, ఆమె మాటలు తేడాగా ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమె మొబైల్ ఫోన్ రికార్డులు, సోషల్ మీడియా యాక్టివిటీస్ ని పోలీసులు పరిశీలించారు. ఈ పరిశోధనలో సియా గోయల్ కు మరో వ్యక్తితో సంబంధం ఉన్నట్లు తేలింది. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. సియా గోయల్ తన ప్రియుడు చేతన్ బాబులాల్ చౌదరితో కలిసి కేతన్ను హత్య చేయడానికి ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి కేతన్ను లోయలోకి తోసేసి ఆ తర్వాత అది ప్రమాదమని చెప్పేందుకు ప్రయత్నించారని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ కేసులో సాక్ష్యాలను సేకరించడానికి, అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారంలో కీలక వ్యక్తి అయిన కేతన్ అగర్వాల్ కుటుంబానికి ఈ ఘటన తీరని షాక్ ఇచ్చింది. కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కేతన్ సియా గోయల్ పెళ్లి నవంబర్లో జరగాల్సి ఉంది. ఉదయపూర్లోని ఒక ఖరీదైన ప్యాలెస్ ను కూడా పెళ్లి కోసం ఇప్పటికే బుక్ చేసుకున్నారు. పూణే రూరల్ పోలీసులు సియా గోయల్, చేతన్ బాబులాల్ చౌదరిని అరెస్టు చేశారు. ఈ హత్య వెనుక ఉన్న పూర్తి కుట్రను ఛేదించేందుకు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పూణే వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక పక్క పెళ్లికి సిద్ధమవుతూనే మరోవైపు ప్రియుడితో కలిసి కాబోయే భర్తను చంపడానికి ప్లాన్ చేయడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. సమాజంలో విలువలు ఎలా దిగజారిపోతున్నాయో ఇలాంటి సంఘటనలే తెలియజేస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. పోలీసులు ప్రస్తుతం మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ప్రమేయం ఉందన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది.